మేము 11 మంది సంతానం, నేను 11వాడిని. మా నాన్నగారు కూడా మంచి డ్రింకరు. దేవుడు దెబ్బ కొట్టాడు మా ఫాదర్ని. టీబీ వ్యాధి, మరణకరమైన రోగం వచ్చింది. అన్ని తిరిగింది, ఎక్కడికి వెళ్ళిన హాస్పిటల్స్కి వెళ్ళింది, మొత్తం అమ్ముకుంది. ఒక రాత్రి అప్పగట్ల ఇష్మాయిలయ్య గారు లాంతర్ వేసుకుని వచ్చాడు. లాంతర్ వేసుకుని వచ్చి సువార్త చెప్పాడు. ఆ రాత్రి అందించబడిన సువార్త మా భవిష్యత్తును దేవుడు ఆ రాత్రి నిర్ణయించాడు. బాప్తీసం తీసుకుంటామా అంటే ఆయన చెప్పిన మాట ఏమిటంటే, నీ భర్త చనిపోతాడేమోనమ్మా నీళ్ళలో ముంచితే. నా తల్లి ఇచ్చిన మాట ఏంటంటే, అయ్యా బాప్తీసం తీసుకున్నా చనిపోతాడు, తీసుకోకపోయినా చనిపోతాడు. తీసుకుని చనిపోతే దేవుని రాజ్యంలో ఉంటాడు, తీసుకోక చనిపోతే నరకంలోకి వెళ్ళిపోతాడు కదా అయ్యా అనగానే, అంతే ఇద్దరిని తీసుకెళ్ళి బాప్తీసం ఇప్పించాడు. ప్రియులారా, మా నాన్నగారు చనిపోలేదు కానీ బ్రతికి 38 సంవత్సరాలు దేవుని సేవ చేశాడు. అదిగో ఆ రోజే ఒక పునాదిని, దేవుని స్తోత్రం చెప్పు.